ప్రకాశం జిల్లాలోని దర్శి పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. శేషం రమణయ్య అనే వ్యక్తి వద్ద నుంచి ఎస్ఐ రామకృష్ణ 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రమణయ్యకు సంబంధించిన పాత మర్డర్ కేసు ఒకటి స్థానిక పిఎస్లో నమోదైంది. అయితే ఆ కేసుకు సంబంధించి రౌడీ షీట్ తొలగించాలని రమణయ్య హైకోర్టుకు వెళ్లారు. అయితే అందుకు సంబంధించిన పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో రమణయ్యకు అనుకూలంగా కౌంటర్ ఫైల్ చేయాలంటే 20,000 లంచంగా ఇవ్వాలని ఎస్ఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రమణయ్య ఏసీబీ అధికారులను కలిసి విషయం తెలియజేశాడు. పక్కాగా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు ఎస్ఐ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. రామకృష్ణపై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు రిమాండ్కు నెల్లూరు కోర్టుకు తరలించారు. ప్రకాశం జిల్లాలోని దర్శి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. శేషం రమణయ్య అనే వ్యక్తి వద్ద నుండి ఎస్ఐ రామకృష్ణ 20,000 లంచం తీసుకుంటా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమణయ్యకు సంబంధించిన పాత మర్డర్ కేసు ఒకటి స్థానిక పిఎస్లో నమోదైంది. అయితే ఆ కేసుకు సంబంధించి రౌడీ షీట్ తొలగించాలని రమణయ్య హైకోర్టుకు వెళ్లారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ శ్రావ్య. ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో ఏసీబీ దాడులు వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. గతంలో అయితే ఎప్పుడు లేని విధంగా పోలీస్ స్టేషన్ల మీద కూడా ఇప్పుడు ఏసీబీ దాడులు చేసి లంచం తీసుకుంటున్న రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న పరిస్థితులే గత 2 సంవత్సరాల నుంచి క్లియర్ కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు తాజాగా జరిగిన విషయం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో దర్శి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు మధ్యాహ్నం ఆకస్మికంగా దాడులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ దాడిలో ఎవరైతే రామకృష్ణ ఉన్నారో ఎస్ఐ 20,000 లంచం శేషం రమణయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. శేషం రమణయ్య, చిన్న రమ్య ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు. గతంలో వీళ్ళిద్దరిపై ఒక మర్డర్ కేసు ఉంది. ఆ మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ కూడా పోలీసులు ఫైల్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇటీవల కాలంలో పోలీసులు ఈ రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ రౌడీ షీట్ ని శేషం రమణయ్య అనే ఇతను అడ్వకేట్ గా ఉన్నాడు. ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి రౌడీ షీట్ ని తొలగించాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. అయితే దీని గురించి హైకోర్టు కొన్ని డైరెక్షన్లు ఇచ్చింది. ఈ డైరెక్షన్ లో భాగంగా ఇటు ఎవరైతే ప్రకాశం పోలీసులు ఉన్నారో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తో పాటు దర్శి ఈ ఎస్డిపిఓ సబ్ డివిజనల్ ఆఫీసర్ తో పాటు స్థానిక ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ అయితే ఇచ్చింది. అయితే ఇందులో భాగంగా వీరు కౌంటర్ ఫైల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో రమణయ్య ఎవరైతే అడ్వకేట్ గా ఉన్నారో శేషం రమణయ్య స్థానిక ఎస్ఐని కలిసి కౌంటర్ ఫైల్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటల మధ్య ఈ ఎస్ఐ ఎవరైతే డి రామకృష్ణ ఉన్నాడో 20,000 లంచం కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఈ లంచం ఇవ్వడం ఇష్టం లేని రమణయ్య ఈ ఏసీబీ అధికారులని ఈ నెల 1వ తేదీగా అప్రోచ్ అయ్యాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు ఈ రోజు రమణయ్య లంచం తీసుకున్నట్టుగా పట్టుకున్నారు. పట్టుకున్న అనంతరం నెల్లూరు కోర్టు రిమాండ్ నిమిత్తం నెల్లూరు కోర్టుకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. శ్రావ్య. రైట్, థాంక్యూ సురేష్. ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. సోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది.